హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కోర్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయ వ్యవస్థ గురించి అయితే తెలుసుకుందాం. ఆల్రెడీ ఇంతకుముందు మనం మన ఆంధ్ర రాష్ట్రం ఎలా ఏర్పడింది, మరియు దాని తర్వాత ఆంధ్రప్రదేశ్గా ఎలా రూపుదిద్దుకుంది అన్న విషయాల్ని, ఎవరు ముఖ్య పాత్ర వహించారు, దానికి సంబంధించిన ఉద్యమాలు, కేంద్రం ఎటువంటి కమిటీలను నిర్వహించింది, సో అప్పుడు జరిగినటువంటి పోరాటాలు ఏంటి, కార్యక్రమాలు ఏంటి, ఆ చరిత్ర అంతా మనం మొదటి వీడియోలో అయితే డిస్కస్ చేసాం. ఇంకెవరైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో కంటిన్యూషన్ అనమాట ఇది. దాన్ని చూసిన తర్వాత దీన్ని చూడడానికి ప్రయత్నించండి. సో ఒక ఫ్లోలో వెళ్తున్నాం కాబట్టి సిలబస్ ప్రకారం కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా మనం మద్రాసు నుండి విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడి తర్వాత ఆంధ్రప్రదేశ్గా, తెలంగాణతో కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన తర్వాత రాజకీయ వ్యవస్థ అనేది ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో, ఏపీలో రాజకీయ వ్యవస్థ. సో ఈ రాజకీయ వ్యవస్థలో ఏ ప్రభుత్వం అంటే ఏ పార్టీ అధికారంలో ఉంది, నాయకులు ఎవరు, వాళ్ళు ప్రతిపాదించినటువంటి కార్యక్రమాలే కానీ, ఏమైనా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్సే కానీ, స్కీమ్స్ కానీ అవి ప్రజల్లో ఎలా ప్రభావితమైనాయి, ఎంత హెల్ప్ చేసినాయి ప్రజలకి, అటువంటి ముఖ్య నాయకులు ఎవరు, మన ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా అంటే భారతదేశం మొత్తంగా ఏ విధంగా సహకరించింది రాజకీయ వ్యవస్థలో అన్న విషయాలను అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి, ఎవరైనా మొదటిసారి మన వీడియోని చూస్తున్నట్లయితే మన జీకే కూడా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ డెవలప్మెంట్ లైన్ ద ఫౌండేషన్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు పునాది వేసిన పరిణామం ఏది? సో ఇక్కడ ఆన్సర్ చూస్తే ఏంటంటే ఆప్షన్ ఏ, ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అనమాట. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు పునాది వేసింది. అంటే మనం మద్రాసు నుండి ఎప్పుడు విడిపోయాం, 1953 సంవత్సరంలో విడిపోయాం. విడిపోయిన తర్వాత అక్టోబర్ 1వ తారీఖున ఏంటో ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడి అంతేకాకుండా మొదటి భాషా ప్రయుక్తమైనటువంటి రాష్ట్రంగా ఆవిర్భవించింది ఆంధ్ర రాష్ట్రం. సో తర్వాత ఏంటి, 1956వ సంవత్సరంలో అయితే మనం 1956లో తెలంగాణతో కలిసి అప్పుడు ఆంధ్రప్రదేశ్కి అయితే మారింది కదా. సో ఇలా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు పునాది వేసిన పరిణామం ఏంటి అని అంటే ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అనమాట 1953లో. ఒకవేళ ఆప్షన్లో మీకు ఇది ఇవ్వకుండా, సో ఇవన్నీ తర్వాత అయితే జరిగినాయి, ఇవి ఇవ్వకుండా పొట్టి శ్రీరాములు గారు, అమరజీవి అయినటువంటి పొట్టి శ్రీరాములు గారు 1952లో ఆయన చేసినటువంటి నిరాహార దీక్ష మరియు మరణం అనే ఆప్షన్లో ఇచ్చిన దాన్ని కూడా మీరు టిక్ చేయొచ్చు, ఇది ఇవ్వకపోతే. సరేనా, క్వశ్చన్స్ ఎలాగైనా అడగొచ్చు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మెర్జ్డ్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ లెడ్ టు విచ్ ఇష్యూ? ఆంధ్ర తెలంగాణ విలీనం వల్ల ఏ సమస్య వచ్చింది? సో ఆన్సర్ వచ్చేసి రీజనల్ ఇంబ్యాలెన్స్ అనమాట. సో 1956లో మనము తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలు మన ఆంధ్రప్రదేశ్లో ప్రజలతో కొన్ని నియమ నిబంధనలు అయితే చేసుకున్నారనమాట. కొన్ని ఒప్పందాలు అయితే కుదుర్చుకున్నారు. సో ఏంటంటే దాంట్లో జెంట్లమెన్స్ అగ్రిమెంట్, దాని గురించి మనం లాస్ట్ వీడియోలో మాట్లాడాం. అంతేకాకుండా ముల్కీ అని ఒక రూల్ అనమాట. తెలంగాణ ప్రాంతంలో ఎటువంటి ఉద్యోగాలు ఉంటున్నాయో అవన్నీ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకే ఇవ్వాలి. కానీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన ప్రజలకి తెలంగాణలో ఎక్కువ మంది ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దానివల్ల కృష్ణా గోదావరి నదుల యొక్క నీటిని ఉపయోగించుకోవడంలో, తర్వాత ఈ జెంటిల్మెన్ ఒప్పందంలో వాళ్ళు ఇచ్చినటువంటి మాటలు, ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఒప్పందం కుదుర్చుకుందో వాటిని సక్రమంగా అయితే నిలబెట్టుకోలేకపోయింది. వీటి యొక్క అన్ని అసమానతల వల్ల 2014లో మన నుండి తెలంగాణ అయితే వేరైపోయింది. అప్పుడు మనం నవ్యాంధ్రగా ఏర్పడ్డం, తెలంగాణగా అయితే విడిపోయింది కదా. సో కారణాలు అయితే ఇవి, ప్రాంతీయ అసమానత. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కంటిన్యూస్ కాంగ్రెస్ రూల్ 1956 to 1983 ఇండికేట్స్ వాట్? 1956 నుండి 1983 వరకు కాంగ్రెస్ నిరంతర పాలన ఏం సూచిస్తుంది? సో మనం ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డామో 1956లో, అప్పటి నుండి 1983 వరకు కూడా 83 వరకు ఏ ప్రభుత్వం మనల్ని పరిపాలించింది అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనమాట. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకఛత్రాధిపత్యంగా అయితే ఆంధ్రప్రదేశ్ని ఏలింది కంటిన్యూస్గా 1883 వరకు. అండ్ దీని తర్వాత తెలుగుదేశం పార్టీ అనేది ఆవిర్భవించింది ఆంధ్రప్రదేశ్లో. సో తెలుగుదేశం పార్టీ తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఇక్కడ కంటిన్యూస్గా వేరే పార్టీ ఏం లేదు మధ్యలో. కంటిన్యూస్గా 1956 నుండి 83 వరకు కంటిన్యూస్గా కాంగ్రెస్ అనేది అయితే ఉందన్నమాట. ఇదేం సూచిస్తుంది అని అంటే సింగిల్ పార్టీ డామినెన్స్, ఏకపక్ష ఆధిపత్యాన్ని అయితే ఇది సూచిస్తుంది. అండ్ ఇప్పుడు ఈ టైంలో పర్టికులర్గా 1956 నుండి 83 వరకు ఈ కాంగ్రెస్ నాయకులు వీళ్ళ హయాంలో జరిగినటువంటి కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్, ముఖ్యమంత్రుల లిస్టు, ఎవరు ఎక్కువ కాలం పరిపాలించారు, ఎవరు తక్కువ కాలం పరిపాలించారు, ఎవరు ఏ ప్రాంతం నుండి అంటే ఏ మూలం నుండి ఎన్నికబడ్డారు, వాటి గురించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం.
నెక్స్ట్ ఎర్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్, ఇది మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే, అంటే కాంగ్రెస్ అంటే అప్పటికి భారతదేశం మొత్తం అంతటా కూడా పరిపాలన అనేది కొనసాగిస్తుంది. పర్టికులర్గా మనం ఆంధ్ర గురించి మాట్లాడుతున్నాం. ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా దేనిపై దృష్టి పెట్టాయనంటే ఇరిగేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, తాగునీరు మరియు మౌలిక సదుపాయాల మీద అయితే దృష్టి సారించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కంప్లీషన్ ఆఫ్ నాగార్జున సాగర్ షోస్ ఫోకస్ ఆన్, నాగార్జున సాగర్ పూర్తి కావడం దేనిపై దృష్టిని చూపిస్తుంది? సో ఆన్సర్ వ్యవసాయం అనమాట, అగ్రికల్చర్. సో ఇప్పుడు ఈ నాగార్జున సాగర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూద్దాం. ఈ నాగార్జున ప్రాజెక్ట్ అనేది 1967 సంవత్సరంలో అయితే పూర్తయింది. 1967 సంవత్సరంలో పూర్తి అయ్యింది. దీన్ని 1955లో అయితే ప్రారంభించారనమాట. 55లో ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారంటే అప్పటి భారత ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు దీన్ని అయితే ప్రారంభించడం జరిగింది. నెహ్రూ దీన్ని ఎవరు ఓపెన్ చేశారంటే ఇందిరాగాంధీ. సో ఇందిరాగాంధీ గారు అయితే దీన్ని ఓపెన్ చేశారు 1967లో. ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి. సో అప్పటి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరంటే కాసు బ్రహ్మానంద రెడ్డి గారు. కాసు బ్రహ్మానంద రెడ్డి గారు అయితే మన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు ఆ సమయంలో. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఇది ముఖ్యంగా దేనిలో భాగంగా పనిచేస్తుందంటే గ్రీన్ రివల్యూషన్, హరిత విప్లవంలోకి, హరిత విప్లవం కింద అయితే దీన్ని నిర్మించారనమాట. భారతదేశంలో హరిత విప్లవం అనేది భారతదేశం అందంతటా అయితే కొనసాగిందనమాట. దానిలో భాగంగా ఆహార భద్రతపై దృష్టి పెట్టి మన ఆంధ్ర మరియు తెలంగాణలో అయితే ఈ నాగార్జున సాగర్ డ్యామ్ని అయితే నిర్మించడం జరిగింది. అంతేకాకుండా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాతి కట్టడం, అంటే టాపీతో కట్టినటువంటి, టాపీ మేస్తులు కట్టినటువంటి అతిపెద్ద రాతి కట్టడం ప్రపంచంలోనే అనమాట. దీన్ని బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. ఎందుకు బహుళార్థ సాధక అంటే ఈ ప్రాజెక్టు కేవలం పంట సాగుకి, అంటే సాగునీరుకి మాత్రమే కాకుండా ఈ డ్యామ్ నుండి విద్యుత్తును కూడా అయితే ప్రొడ్యూస్ చేస్తారనమాట. విద్యుత్తును కూడా తయారు చేస్తారు. అండ్ అంతేకాకుండా వరదలు అనేవి ఉద్భవించినప్పుడు, వరదలు ఎక్కువగా విస్తృతంగా అయితే ప్రవహించినప్పుడు వాటిని కంట్రోల్ చేయడానికి కూడా ఈ నాగార్జున సాగర్ అనేది అయితే ఉపయోగపడుతుందన్నమాట. ఆంధ్ర మరియు తెలంగాణలో ముఖ్యంగా ఏ నదిని బేస్ చేసుకుని? కృష్ణా నదిని. ఆ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. చూడండి, గ్రీన్ రివల్యూషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ మెయిన్లీ అసోసియేటెడ్ విత్ విచ్ ఫ్యాక్టర్? ఆంధ్రప్రదేశ్లో హరిత విప్లవం ప్రధానంగా దేనితో సంబంధం కలిగి ఉంది? విచ్ ఫ్యాక్టర్? సో దేనితో సంబంధం కలిగి ఉందంటే సాగునీటి వ్యవస్థ. ఇప్పుడు మనం ముఖ్యంగా ఈ హరిత విప్లవం, గ్రీన్ రివల్యూషన్ గురించి మాట్లాడుకుంటే ఇంతకుముందు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది కేవలం విత్తనాల కోసమే కాదు, ముఖ్యంగా దీన్ని విత్తనాల్లో మంచి దిగుబడి ఇచ్చేటువంటి విత్తనాలు తయారు చేయాలన్న ఉద్దేశంతో మొదలుపెట్టినా కానీ ఈ హరిత విప్లవం అనే అంశంలోకి సాగునీరు, ముఖ్యమైనటువంటి నీరు అందుబాటులో కూడా ఉండాలి అనేది, సాగునీరు త్రాగునీరు కూడా అందుబాటులో ఉండాలి ప్రజలకి అన్నది కూడా దీంట్లో ముఖ్యమైనది అనమాట. సో అందుకని మన ఆంధ్రప్రదేశ్ విభాగానికి వచ్చేసి ఈ సాగునీటి విస్తరణ అనేది ఈ హరిత విప్లవంలో భాగంగా అయితే కలిగి ఉందన్నమాట. సో నాగార్జున సాగర్, తుంగభద్ర వంటి ప్రాజెక్టుల వల్ల సాగునీరు అనేది అయితే పెరిగింది మన ఆంధ్ర రాష్ట్రాల్లో. సో ఇక్కడ హరిత విప్లవం సంబంధించి, హరిత విప్లవం ప్రధానంగా ఏ గింజల కోసం, ఏ పంట కోసం జరిగింది? వీట్, గోధుమ కోసం కదా. అండ్ ఎవరు హరిత విప్లవానికి ఫాదర్? నేను ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. హరిత విప్లవానికి సంబంధించి ఫాదర్ ఎవరు అని అంటే, హరిత విప్లవం తండ్రి అని ఎవరిని పిలుస్తారు? గ్రీన్ రివల్యూషన్కి ఎంఎస్ స్వామినాథన్ గారిని గ్రీన్ రివల్యూషన్ తండ్రి అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ఏపీ వర్ మెయిన్లీ ఎయిమ్డ్ ఎట్ సాల్వింగ్ విచ్ ఇష్యూ? ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణలు ప్రధానంగా ఏ సమస్యను పరిష్కరించడానికి అమలు చేయబడ్డాయి? సో ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, ల్యాండ్ ఇన్ఈక్వాలిటీ, భూ అసమానత అనమాట. సో ఇక్కడ ఏంటంటే అప్పట్లో జమీందారీ వ్యవస్థ అనేది ఉండేదన్నమాట. వాళ్ళు ఎక్కువ భూమిని అయితే కలిగి ఉండేవాళ్ళు. అండ్ ఎవరైతే కౌలు రైతులుగా అయితే ఎక్కువ భూమి ఉన్నటువంటి దగ్గర సన్నకారు రైతులు లేదా కౌలుగా కొంతమంది వ్యక్తులు భూమిని తీసుకుని దాంట్లో పంట అనేది అయితే పండించేవాళ్ళు అనమాట. బట్ అప్పట్లో వాళ్ళకి అంత దిగుబడి వచ్చేది కాదు, అప్పుల పాలైపోయేవాళ్ళు. రైతులు చాలా ఇబ్బంది అనేది ఫేస్ చేసేవాళ్ళు ఆ సమయంలో. అప్పుడు ఏంటంటే 1973 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణ చట్టం అనేది ఏర్పడింది. అది ఒక చట్టం, ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణల చట్టం 1973. ఈ ఒక యాక్ట్ అనేది అయితే వచ్చిందనమాట. ఈ యాక్ట్ ద్వారా ఈ జమీందారీ వ్యవస్థను రద్దు చేశారు. ఎవరైతే భూ పరిమితికి మించి ఎక్కువ భూమిని అయితే కలిగి ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి భూమిని స్వీకరించి, అండ్ ఎవరైతే భూమి లేని వాళ్ళు ఉన్నారో పేదలు, అటువంటి వాళ్లకు భూమిని అయితే ఫ్రీగా పంచిపెట్టడం అనేది అయితే జరిగిందనమాట. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వాళ్ళు ఎవరు అని అంటే పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఈయన
సో, ఈ పివి నరసింహారావు గారి యొక్క హయాంలో అయితే ఈ 1973 భూ సంస్కరణల చట్టం ఈ యాక్ట్ అనేదైతే వచ్చింది. ఇదే యాక్టు తర్వాత 1973 నుండి 78 వరకు తర్వాత మనకి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వారు ఎవరంటే జలగం వెంగళరావు గారు. ఆయన హయాంలో కూడా ఈ భూ సంస్కరణల చట్టం అనేదైతే అమలు అయ్యిందనమాట. సో, ఈ చట్టంలో ప్రధానంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరు? పివి నరసింహారావు గారు, తర్వాత జలగం వెంగళరావు గారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని కూడా అని పిలుస్తారు. ల్యాండ్ సీలింగ్ భూమ్స్ అని పిలుస్తూ ఉంటారు కదా! మేబీ పల్లెటూరులో ఉన్నటువంటి అందరికీ సీలింగ్ భూములు అంటే ఏంటో తెలిసే ఉంటుంది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా అదనపు భూమిని పేదలకైతే ఇచ్చారనమాట. ఈ సీలింగ్ భూమిని. అండ్ క్వెషన్స్ ఎలా అడుగుతారంటే ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ సమయంలో ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి ఎవరు? ఎవరు ఏ సమయం వరకు పరిపాలించారు? అలా కూడా క్వెషన్స్ అడగొచ్చు. అందుకనే మీకు ముఖ్యమంత్రుల యొక్క పేర్లు కూడా అయితే చెప్తున్నా. అండ్ 1953 నుండి ఇప్పుడు 2026 వరకు కూడా సీఎంస్ యొక్క లిస్ట్ అనేది మీరు బట్టి పట్టేసుకోండి. ఏ సంవత్సరంలో ఎవరు? ముఖ్యంగా ఎవరి హయాంలో ప్రాజెక్టులు, ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అనేవి జరిగినాయో, స్కీమ్స్ అలాంటివన్నీ కూడా అటువంటి వ్యక్తుల పేర్లు ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. సీఎంసే కాదు, రాష్ట్రపతులు కూడా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా అయితే ఎంతో కృషి చేసిన వాళ్ళు ఉన్నారు. సాధ్యమైనంత వరకు నేను క్వశ్చన్స్లో కవర్ చేస్తాను. రిమైనింగ్ మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్, ముల్కీ రూల్ వర్ మెయిన్లీ రిలేటెడ్ టు విచ్ ఇష్యూ? ముల్కీ నిబంధనలు ప్రధానంగా ఏ అంశానికి సంబంధించినవి? ఆన్సర్ చూస్తే ఎంప్లాయ్మెంట్ అనమాట. లోకల్ జాబ్కి, ఉద్యోగాలు, స్థానిక ప్రాధాన్యత అనేది అయితే ఇవ్వాలి. ఇది తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిందనమాట. సో, ఈ ముల్కీ రూల్ అనేది ఎప్పుడైతే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో కలిసిందో 1956లో అప్పుడు తీసుకున్నటువంటి ఒప్పందం కాదు ఇది. అంతకుముందే ఈ ముల్కీ రూల్ అనేది అయితే ఉందన్నమాట. 1919 సంవత్సరం నుండి, అంటే ఈ సమయంలో తెలంగాణ అప్పుడు నిజాం ప్రభువుల యొక్క పరిపాలనలో అయితే ఉండేదన్నమాట. ఆ సమయంలోనే ఈ ముల్కీ రూల్ అనేది ఉంది. అంటే ఏంటి అసలు ప్రధానంగా చూస్తే, ఎవరైతే వేరే ప్రదేశం నుండి వచ్చిన వాళ్ళు ఉంటారో 15 సంవత్సరాల నుండి అక్కడే స్థిరంగా ఉంటుంటే వాళ్ళకి ఉద్యోగ అవకాశాల్లో, అంటే స్థానిక ప్రజలుగా వాళ్ళని లెక్కించి వాళ్ళకి సమాన హక్కులు అనేవి కల్పిస్తారనమాట. సో, దానికి సంబంధించింది 1956లో ఎప్పుడైతే ఈ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో కూడా ఈ ముల్కీ ఒప్పందం కొనసాగాలని అయితే తీసుకున్నారు. బట్ కాకపోతే దాన్ని సరిగ్గా అమలు చేయలేకపోవడంతో అది కూడా ఒక ఇష్యూగా మారింది తెలంగాణ విడిపోవడానికి. బట్ ఇక్కడ మన క్వశ్చన్ దేనికి సంబంధించిందని అయితే అడుగుతున్నారు. ఇది స్థానిక ఉద్యోగాల ప్రాధాన్యతకి అయితే సంబంధించిందనమాట. జై ఆంధ్ర మూవ్మెంట్ 1972-73 డిమాండెడ్ వాట్? జై ఆంధ్ర ఉద్యమం 1972 నుండి 73 వరకు జరిగింది. ఇది ఏం డిమాండ్ చేసింది? అసలు జరగడానికి గల కారణం ఏంటి అని అంటే, సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, సెపరేట్ ఆంధ్ర స్టేట్, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని అయితే ఈ ఉద్యమం అనేది అయితే జరిగిందనమాట. సో ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు క్వశ్చన్లో మనం ముల్కీ అనే నిబంధన రూల్ గురించి చూసాం. వాళ్ళు మనము తెలంగాణ కలిసిన తర్వాత తెలంగాణ ప్రజలు ఏం చేస్తున్నారు అని అంటే, ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణలోనే స్థిరపడుతున్నారు, ఉద్యోగాలన్నీ వాళ్ళకే వస్తున్నాయి, మాకేం ఉండట్లేదు అని అయితే దిగారనమాట. వాళ్ళు ఒక ఉద్యమం అనేది అయితే ప్రారంభించారు. సో వాళ్ళకి 1969లో అయితే ఇలా ప్రారంభించారు. ముల్కీ రూల్స్ కావాలంటే కేంద్రం కూడా ఈ ముల్కీ రూల్ అనేది అయితే అంగీకరించింది, వాళ్ళకి మద్దతుగా నిలిచింది. అప్పుడు ఇంకా మన కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ఈ 3 కలిసి ఏంటంటే, మేము తెలంగాణతో ఉండం, మాకు సొంతంగా ఆంధ్ర రాష్ట్రం కావాలని వీళ్ళు ఉద్యమానికి అయితే దిగారనమాట మనోళ్ళు కూడా. సో ఆ సమయంలో మాకు ఆంధ్ర రాష్ట్రం సెపరేట్గా ఉండాలి, ఈ ఉద్యోగ అవకాశాల్లో తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రజలు అక్కడ మేము రెండో తరం వాళ్ళకైతే భావించారనమాట. రెండో తరగతి వాళ్ళుగా తెలంగాణ ప్రజలేంటో అక్కడ సొంత వాళ్ళుగా, వీళ్ళు పొరుగు వాళ్ళుగా, అటువంటి అభిప్రాయం అనేది అయితే వాళ్ళకి ఏర్పడింది. ఆ సమయంలో మాకు తెలంగాణతో మాకంటూ స్వతంత్రంగా ఒక రాష్ట్రం కావాలి, తెలుగు రాష్ట్రం, అది కూడా ఆంధ్ర రాష్ట్రం కావాలనేది పోరాటం అనేది జరిగింది ఈ సమయంలో. సో ఈ సమయంలో సీఎం ఎవరు మాట్లాడుకున్నాం? పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారు అయితే ఈ సమయంలో సీఎంగా వ్యవహరించడం జరిగింది. ప్రత్యేక రాష్ట్రాన్ని అయితే కోరారనమాట. బట్ అప్పుడైతే ప్రత్యేక రాష్ట్రం అనేది ఇవ్వడం అనేది అయితే జరగలేదు. కానీ 6 పాయింట్ ఫార్ములా అనేదాన్ని ప్రతిపాదించారు. 6 పాయింట్ల సూత్రం అనేది అయితే ప్రతిపాదించడం జరిగింది. దాని గురించి కూడా చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్స్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్ వాస్ ఇంట్రడ్యూస్డ్ టు రిసాల్వ్ ద ఇష్యూ అరైజింగ్ ఫర్ ద జై ఆంధ్ర మూవ్మెంట్? జై ఆంధ్ర ఉద్యమం వల్ల వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి ఏ ప్రత్యామ్నాయ పరిష్కారం అనేది ప్రవేశపెట్టబడింది? సో మాట్లాడుకున్నాం కదా ఏంటంటే 6 పాయింట్ ఫార్ములా అనమాట. 6 సూత్రాల ఫార్ములా అనే దాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. సో ఫస్ట్ గొడవ ఎందుకు వచ్చింది? ఎందుకు సపరేట్గా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలనుకుంది? ముఖ్య కారణం ఏంటి? ఈ ముల్కీ నిబంధనలే కదా, దీన్ని అయితే రద్దు చేశారు. దీనివల్లే కదా తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రజలకు విభేదాలు రేకెత్తినాయి. ఈ ముల్కీ నిబంధనలు అయితే రద్దు చేసి ఈ 6 సూత్రాల ఫార్ములా అనేది అయితే ప్రవేశపెట్టారనమాట. సో అందరికీ విద్యా ఉద్యోగాల్లో సమాన అవకాశాలు, అన్నిట్లోనూ సమానంగా అవకాశాలు అనేవి అయితే
ప్రతిపాదించడం జరిగింది. బట్ ఇది కూడా అంత సక్సెస్‌ఫుల్ అవ్వకపోవడం వల్ల 2014లో వాళ్ళు విడిపోయారు ఆ తర్వాత. కానీ దీన్ని 32వ సవరణ ద్వారా మరి ప్రతి దాన్ని రాజ్యాంగంలో అయితే పొందుపరుస్తారు కదా! 32వ సవరణ ద్వారా 32nd అమెండ్మెంట్ 371 ఆర్టికల్ 371 ఆర్టికల్ అధికారంలో దీన్నైతే పొందుపరచడం జరిగింది. సో, ఆర్టికల్స్ మనం పాలిటీ గురించి కదా ముఖ్యంగా చదివేది. సవరణ 32వ సవరణ 371 ఆర్టికల్‌లో అయితే ఈ విషయాన్ని పొందుపరచడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగిందని చెప్పుకుంటున్నాం 1972 నుండి 73 మధ్యలో ఎక్కువగా దీన్నైతే ఈ జయాంధ్ర మూవ్‌మెంట్ అనేది ఉద్భవించింది. దీనికి ఫార్ములాగా ఆల్టర్‌నేట్‌గా దీన్ని సాల్వ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ 6 పాయింట్ ఫార్ములాని అయితే కేంద్ర ప్రభుత్వమే ప్రతిపాదించింది. నెక్స్ట్ చూడండి. విచ్ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ రూల్డ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ లాంగెస్ట్ పీరియడ్? అంటే 1956 నుండి 83 వరకు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్‌ని పరిపాలించిందని మాట్లాడుకున్నాం కదా! సో, మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకునేది కూడా నేను 1983 వరకు మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. మళ్ళీ తర్వాత వేరే వీడియోలో 83 నుండి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ పొలిటికల్స్ అనేవి వేరే రూపు అయితే దిద్దుకున్నాయన్నమాట. అప్పట్లో తర్వాత వీడియోలో నెక్స్ట్ దాని గురించి అయితే మాట్లాడదాం. ఇప్పుడు పర్టికులర్‌గా దీని గురించి మాట్లాడదాం. అంటే మనం ఉన్న కాన్సెప్ట్‌ని పాయింట్స్ వైస్‌గా తీసుకొని దాన్ని సగం చిన్నగా చేసుకొని చదువుకుంటే గుర్తుంటుంది ఆ విధంగా. సో, ఈ కాలంలో ఎక్కువ కాలం పనిచేసినటువంటి ఈ మధ్య కాలంలో కాంగ్రెస్‌లో ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రి ఎవరు అనంటే ఆన్సర్ వచ్చేసి కాసు బ్రహ్మానంద రెడ్డి గారు. అనమాట. ఈయన 1964 నుండి 71 వరకు 1964 నుండి 1970 వరకు సుమారు 7 సంవత్సరాల పైచిలుకు 7 సంవత్సరాల కంటే 7 సంవత్సరాల్లో పనైతే చేశారు. సీఎంగా అయితే పని చేశారనమాట. సో, చాలామందికి వచ్చే డౌట్ నీలం సంజీవరెడ్డి గారు, పివి నరసింహారావు గారు అయితే 2 సార్లు సీఎం అయ్యారు కదా! మరీ చెప్తున్నాను 1983 వరకే నేను మాట్లాడుతున్నాను. మళ్ళీ సీనియర్ ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళు కూడా పనిచేశారు ఎక్కువ కాలం అని మళ్ళీ అంటారు. అందుకని 1983 వరకు మాట్లాడుతున్నాం. ఈ కాసు బ్రహ్మానందరెడ్డి గారు 7 సంవత్సరాల వరకు పనిచేశారు. నీలం సంజీవరెడ్డి, పివి నరసింహారావు గారు 2 సార్లు సీఎం అయినా కానీ నిరంతరాయంగా కంటిన్యూయస్‌గా ఈ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 7 సంవత్సరాల వరకు సీఎంగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరు అంటే కాసు బ్రహ్మానంద రెడ్డి గారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ కాంగ్రెస్ సీఎం హ్యాడ్ ద షార్టెస్ట్ టెన్యూర్ ఇన్ ఏపీ డ్యూరింగ్ దిస్ పీరియడ్? అంటే 1983 వరకు ఈ కాలంలో అత్యల్ప కాలం సీఎంగా పనిచేసిన వారు ఎవరు అని అంటే ఆన్సర్ భవనం వెంకటామిరెడ్డి గారు. సో, భవనం వెంకటామిరెడ్డి గారు అయితే కేవలం కొన్ని నెలలు మాత్రమే 208 రోజులు మాత్రమే ఈయన సీఎంగా అయితే వ్యవహరించడం జరిగిందనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే నేను 83 వరకే మాట్లాడుతున్నాను కదా కంటిన్యూస్గా. అండ్ 84లో నాదెండ్ల భాస్కర్ రావు గారు కేవలం 31 రోజు మాత్రమే సీఎంగా వ్యవహరించారు. అప్పట్లో సీఎంగా ఎవరు ఉండేవాళ్ళు మనకి సీనియర్ ఎన్టీఆర్ ఉండేవాళ్ళు. బట్ సంక్షోభం వల్ల కొన్ని పరిస్థితులు అనేవి జరిగినాయి. అవి మనం నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేసేటప్పుడు ఈయన గురించి మాట్లాడదాం. సో, అందుకని కన్ఫ్యూజ్ అవుతారని ఆయన పేరు అనేది ఆప్షన్లో మెన్షన్ చేయకుండా అయితే ఇచ్చానమాట. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ తక్కువ కాలం కంటిన్యూస్ పీరియడ్లో తక్కువ కాలం పనిచేసింది వెంకటామిరెడ్డి గారు. విచ్ లీడర్ ఫ్రమ్ ఏపీ బికేమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏ నాయకుడు తర్వాత భారత ప్రధాని అయ్యారు? సో, ఆన్సర్ వచ్చేసి పివి నరసింహారావు గారు. సో, పివి నరసింహారావు గారు అయితే మన ఆంధ్రప్రదేశ్కి 4వ సీఎంగా అయితే పనిచేశారు. 4వ సీఎంగా ఆంధ్రప్రదేశ్కి పనిచేసిన తర్వాత మన భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారనమాట. 9వ ప్రధానమంత్రిగా భారతదేశానికి చేశారు. అంతేకాకుండా మన దక్షిణ భారతదేశంలో అంటే సౌత్ ఇండియా నుండి మొట్టమొదటి వ్యక్తి ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి కూడా ఈ పివి నరసింహారావు గారే అన్నమాట. ఈయన 1991 నుండి 96 వరకు ప్రధానమంత్రిగా 9వ ప్రధానమంత్రిగా అయితే వ్యవహరించారు. ఈయన్ని భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు అని కూడా పిలుస్తారు. భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు అని పివి నరసింహారావు గారిని అయితే పిలుస్తారనమాట. సో, సీఎంగా ఉన్నప్పుడేంటో మన ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణలు ఇంకా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ గురించి మాట్లాడాం కదా, అదైతే ఈయన హయాంలో జరిగింది. కేంద్రంగా ఈయన పనిచేస్తున్నప్పుడు విదేశాంగ అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ విభాగంలో ఈయన ఎంతో కృషి అయితే చేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఏపీ సీఎం లేటర్ బికేమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసి తర్వాత భారత రాష్ట్రపతి అయిన వారు ఎవరు అంటే నీలం సంజీవరెడ్డి గారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1956లో మొట్టమొదటి సీఎం కూడా ఎవరు మనకి నీలం సంజీవరెడ్డి గారే. ఈయన నీలం సంజీవరెడ్డి గారు 1977 నుండి 82 వరకు అయితే మన భారతదేశం యొక్క ప్రెసిడెంట్గా రాష్ట్రపతిగా అయితే బాధ్యతలు స్వీకరించారు. అంతేకాకుండా ఈయన లోక్సభ స్పీకర్ కూడా.
భారతదేశంలో అతి తక్కువ వయసులో ప్రెసిడెంట్‌గా, అది కూడా ఏకగ్రీవకంగా ఎన్నికైనటువంటి వ్యక్తి నీలం సంజీవరెడ్డి గారు. ఏకగ్రీవకంగానంటే ఏంటి అనంటే అర్థం, అంటే అపోజిషన్ ఎవరు లేకుండా, పోటీ ఎవరు లేకుండా ఎన్నికైనటువంటి వ్యక్తి అనమాట. ఈయన నీలం సంజీవరెడ్డి గారు తక్కువ వయసు అంటే 64 ఏళ్లలో ప్రెసిడెంట్ అయ్యారు. అంటే 64 ఏళ్ళు అంటే మనకి పెద్ద ఏజే గానీ, ఈ ప్రెసిడెంట్స్ ఎవరైతే బాధ్యతలు చేపడుతున్నారో రాష్ట్రపతులుగా చేపట్టేవాళ్ళు 64 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వాళ్ళే అంతకుముందు వరకు ఈ ప్రెసిడెంట్ బాధ్యతలనైతే తీసుకున్నారనమాట. సో, 64 ఏళ్లలో ప్రెసిడెంట్ బాధ్యతలను తీసుకున్నటువంటి వ్యక్తిగా ఈయనైతే పేరు చరిత్రలో నిలిచింది. అండ్ ఇప్పుడు మనకి ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నటువంటి ద్రౌపది ముర్ము గారు కూడా 64 ఏళ్లలోనే బాధ్యతలనేవి చేపట్టారనమాట. ఈవిడ మహిళా విభాగంలోకైతే వస్తారు ఈవిడ కూడా. నెక్స్ట్ క్వెషన్, విచ్ సీఎం ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ స్టెబిలైజింగ్ ఏపీ ఆఫ్టర్ జై ఆంధ్ర మూవ్‌మెంట్? జై ఆంధ్ర ఉద్యమం తర్వాత రాష్ట్రాన్ని స్థిరపరిచిన సీఎం ఎవరు? సో, జై ఆంధ్ర ఉద్యమం గురించి మనం ముందులో చదివాం. తర్వాత ఏంటంటే ఈ రాజకీయంగా చాలా అస్థిరతలు అనేవైతే కొనసాగినాయి అనమాట మన ఆంధ్రప్రదేశ్‌లో. సీఎంలు మారుతా ఉండడం, ప్రజలకేంటో ఈ ప్రభుత్వ అధికారుల మీద అంటే ఎవరైతే పాలిస్తున్నారో ఈ సీఎంస్ వాళ్ళ మీద నమ్మకం పోవడం, చాలా రాజకీయ అల్లకల్లోలనేవైతే జరిగేవన్నమాట. సో, ఆ సమయంలో ఈ పరిస్థితులన్నిటిని అధిగమించి అంటే ఆంధ్రప్రదేశ్‌ని ఒక తాటి మీదకి నడిపించినటువంటి వ్యక్తి ఎవరు అనంటే ఆన్సర్ జలగం వెంగళరావు గారు. ఆన్సర్ ఆప్షన్ బి జలగం వెంగళరావు గారైతే పొలిటికల్ స్టెబిలిటీ అనేది తీసుకొచ్చారు. నెక్స్ట్ క్వెషన్ చూడండి, విచ్ సీఎం ఈజ్ అసోసియేటెడ్ విత్ లార్జ్ క్యాబినెట్ సైజ్ అండ్ పొలిటికల్ అకామిడేషన్? పెద్ద కేబినెట్ మరియు రాజకీయ సమన్వయానికి ప్రసిద్ధి చెందిన సీఎం ఎవరు? కేబినెట్ మరియు రాజకీయ సమన్వయానికి ప్రసిద్ధి చెందిన సీఎం ఎవరు అంటే టి అంజయ్య గారు, టంగుటూరి అంజయ్య గారు అనమాట. సో, అప్పట్లో 60 నుండి 70 మంది వరకు మినిస్టర్లను మంత్రివర్గాన్ని అయితే ఏర్పరచుకుని భారతదేశంలోని అతిపెద్ద మంత్రివర్గంగా క్యాబినెట్ వ్యవస్థగా అయితే ప్రసిద్ధి చెందిందనమాట. ఈ టి అంజయ్య గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఇంతమంది మంత్రివర్గాన్ని అయితే ఏర్పరచుకోవడం జరిగింది. ఎందుకంటే అప్పట్లో చాలా అసమానతలు, పొలిటికల్ అసమానతలు అండ్ అంతేకాకుండా వర్గాలకు సంబంధించి చాలా అసంతృప్తిగా అయితే ఉండేవాళ్ళనమాట. వాళ్ళందరికీ కూడా వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి, వాళ్ళని సంతృప్తిపరచడానికి పెద్ద క్యాబినెట్‌ని అయితే ఏర్పాటు చేశారు. భారతదేశంలో మొట్టమొదటిసారి ఇంత పెద్ద క్యాబినెట్ ఏర్పడింది కూడా మన ఆంధ్రప్రదేశ్‌లోనే. అండ్ దీన్ని ఎయిర్ బస్ క్యాబినెట్ అని అయితే పిలుస్తారు. ఎయిర్ బస్ క్యాబినెట్ అని పిలిచేటువంటి క్యాబినెట్ ఏది, ఏ సంవత్సరంలో ఉంది? 1980 నుండి 82 వరకు అనమాట. ఈయన ముఖ్యమంత్రిగా పనిచేశారు 82 వరకు. ఆ సమయంలో దీన్ని ఏర్పరచడం అనేది అయితే జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మన భారతదేశంలో ఏ రాష్ట్రానికి సంబంధించి ఎక్కువ క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నారు? క్యాబినెట్ ఏ స్టేట్ క్యాబినెట్‌దే ఎక్కువ క్యాబినెట్ మినిస్టర్స్ ఎక్కువ? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి, విచ్ ఇంపార్టెంట్ పొలిటికల్ చేంజ్ ఎండెడ్ కాంగ్రెస్ డామినెన్స్ ఇన్ ఏపీ? కాంగ్రెస్‌లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఆధిపత్యాన్ని ముగించిన ముఖ్య మార్పు ఏమిటి? సో, ఆన్సర్ ఆప్షన్ సి రైజ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. 1982లో ఈ తెలుగుదేశం పార్టీని అయితే స్థాపించడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పతనానికైతే దారితీసింది. అప్పటి వరకు ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ తెలుగుదేశం పార్టీ అనేది ఏర్పడి అడ్డుతెరగైతే నిలిచిందనమాట. హూ వాజ్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్ దళిత్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ కాంగ్రెస్ రూల్? ఈ కాంగ్రెస్ పరిపాలిస్తున్న సమయంలో దళిత ముఖ్యమంత్రి ఎవరు అనంటే ఆన్సర్ వచ్చి దామోదర్ సంజీవయ్య గారు. దామోదర్ సంజీవయ్య గారు అయితే ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా అయితే వ్యవహరించారు. ఇది కాంగ్రెస్ కాలంలో ఒక ముఖ్యమైన సామాజిక మార్పు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. వాట్ వాజ్ ద మెయిన్ రీజన్ ఫర్ ద రైజ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ అండ్ డిస్సాటిస్ఫాక్షన్ విత్ కాంగ్రెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్పై అసంతృప్తి పెరిగి తెలుగుదేశం పార్టీ ఏర్పడడానికి ప్రధాన కారణం ఏమిటి? సో, కారణం ఏంటి అనంటే ఇప్పుడు ఆ పార్టీ సరిగ్గా మన అవసరతలను పట్టించుకోకుండా తన స్వార్థం తను చూసుకుంటుంది. మేము సీఎంలు అవ్వాలి, మాకు అధికారం కావాలి, మాకు అధికారం కావాలని వాళ్ళు పోటీ పడడమే సరిపోయింది కానీ ఇటు తెలుగు ప్రజల యొక్క గోడు పట్టించుకునే నాదుడే లేకపోయింది. సో, అప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది పుట్టుకొచ్చిందనమాట. అంతేకాకుండా తెలుగు మీద సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మన గడ్డ పైన మనమే పాలించుకోవాలన్న ఒక ప్రాంతీయ అధికారంతో కూడా ఈ తెలుగుదేశం పార్టీ అనేది అయితే లేవనెత్తడం అనేది జరిగింది. రీజనల్ ప్రైడ్ ఇగ్నోరింగ్ బై సెంట్రల్ లీడర్షిప్. ప్రాంతీయ గర్వాన్ని కేంద్రం పట్టించుకోకపోవడం అనమాట. సో, ఎవరి భూమి వాళ్ళకి గొప్పే కదా. సో, ఈ కాంగ్రెస్ పార్టీ అనేది దేనికి జాతీయ పార్టీ, కేంద్రానికి సంబంధించింది. ఇక్కడ మన సొంతంగా ఏర్పడింది కాదు. సో, ఇక్కడ వాళ్ళ యొక్క ఆధిపత్యం ఎక్కువ అవుతుంది కేంద్రానికి సంబంధించి. ఇప్పుడు మన ప్రాంతానికి సంబంధించి మన ప్రాంతాన్ని మనమే ప్రైడ్ చేసుకోవాలి కాబట్టి ఆ యొక్క ఆలోచనతో కేంద్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన సరిగ్గా లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ అనేది ఉద్భవించిందనమాట. ఇవి ఫ్రెండ్స్ కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ఒక 20 క్వశ్చన్స్.
తర్వాత మనం 83 నుండి అంటే తెలుగుదేశం పార్టీ ఎలా ఉద్భవించింది, మెయిన్ లీడర్స్ ఎవరు, మళ్ళీ తర్వాత కాంగ్రెస్‌లో ఉన్నవాళ్ళు కొంతమంది తెలుగుదేశంలోకి మారారు. ఇంకా చాలా అప్పుడు జరిగినియి. ఇప్పటి నుండి 83 నుండయితే సంక్షేమ పథకాలు ఎక్కువ అభివృద్ధి చేసినియి. సో, రూ. 2కి అన్నం రావడం, ఇవి చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ అనమాట. సో, మనం పార్ట్స్‌గా డివైడ్ చేసి చదువుకుంటే అంటే అన్ని పాయింట్స్ ఒకసారి అయితే కవర్ చేయలేం గాబట్టి, ఈ కాంగ్రెస్ వరకు చూసాం. తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. తర్వాత వాళ్ళు చేసినటువంటి కొన్ని సంక్షేమ పథకాలు, అలా మారడానికి గల తెలుగుదేశం ప్రభుత్వం ఎటువంటి మార్పులు తీసుకొచ్చింది? వాళ్ళలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ స్కీమ్స్, పొలిటికల్ లీడర్స్, ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే అవి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. సో, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ అయితే చేసి, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మన జీకే గోర్ తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.